డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఆర్టీసీ బస్టాండ్ ఆక్రమణలు తొలగించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని బస్టాండ్ను ఆక్రమించిన లీజుదారుడిపై క్రిమినల్ చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని వామపక్ష, దళిత, విద్యార్థి, మహిళా, ప్రజా హక్కుల సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్ష శిబిరంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సిపిఎం మండల కార్యదర్శి సకిల సూర్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో తక్షణమే బస్టాండ్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కన్వీనర్ కార్యం వెంకటేశ్వరరావు, పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు రేవు తిరుపతిరావు, చీకురుమెల్లి రవికుమార్ తదితర నాయకులు మాట్లాడుతూ ముమ్మిడివరం ఆర్టీసీ బస్టాండ్ ను ఆక్రమణల నుండి తొలగించి ప్రజలందరికీ తక్షణమే బస్సు రాకపోకల కోసం అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. ఆర్టీసీకి చెందిన మొత్తం 2.7 ఎకరాల స్థలానికి సంబంధించిన లీజును వెంటనే రద్దు చేయాలని, ప్రజల వినియోగం కోసం బస్టాండ్ లో తగిన నిర్మాణాలు చేపట్టి అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ కేంద్రమైనటువంటి ముమ్మిడివరంలో ఆర్టీసీ బస్టాండ్ ఆక్రమణ గురైంది. చీకురుమెల్లి రవికుమారు గత 11 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. ఈ రోజు అతని మద్దతుగా వామపక్షాలు, ఇతర దళిత ప్రజా సంఘాలు, బహుజన సమాజ్ పార్టీ ఇతర కమిటీ ఆధ్వర్యంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. తొలగించి ప్రజలందరికీ ఆర్టీసీ బస్ స్టాండ్ అందుబాటులోకి తీసుకురావాలి. రెండు, ఏదైతే లీజు ఉందో 15 సంవత్సరాలకి అక్రమంగా లీజు ఇచ్చినటువంటి అధికారులు ఉన్నారు కాబట్టి ఈ 15 సంవత్సరాల లీజుని రద్దు చేయాలి. ఈరోజు దాంతో పాటు ప్రధానంగా ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ సుమారు 2.5 ఎకరాల పైన ఉంది. ఆ 2.5 ఎకరాల ఆక్రమణ గురైంది. అందులో 80 సెంట్లు మాత్రమే అభివృద్ధికి ఇచ్చారు. మిగిలినటువంటిది కూడా ఆక్రమణ చేసినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఆక్రమణ తొలగించాలి. నిర్మాణం ప్రధాన ఫంక్షన్ హాల్ నిర్మాణం చేశారు. దాన్ని ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలి, ప్రభుత్వ ఆధీనంలో నడపాలి. దాని ద్వారా వచ్చేటువంటి ఆదాయం, ఇతర వనరులు అన్ని కూడా ప్రభుత్వానికి చెందేటట్టు బాధ్యత తీసుకోవాలి. దాంతో పాటు 4వ ప్రధానమైన డిమాండ్ యాస్టీజ్ గా బస్ స్టాండ్ నిర్వహణ చేయాలి. అంటే అక్కడ మొత్తం బస్ స్టాండ్ ఆక్రమించారు. దాని మీద ఏసీ మిషన్లు పెట్టారు, ట్యాంకర్లు పెట్టారు, ఇతర మొత్తం వాళ్ళ కార్లు మొత్తం షెడ్యూల్ గా మార్చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ నూతన భవనాన్ని ఆర్టీసీ బస్ స్టాండ్ నిర్మాణం చేపట్టాలి. సకల సౌకర్యాలు ప్రజలు కల్పించేటువంటి, అంటే మంచినీళ్లు, అలాగే మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలి. ఫ్యాన్లు, టేబుల్లు, బెంచీలు అన్ని కూడా ప్రజలకు అనుకూలంగా, ప్రయాణానికి అనుకూలంగా ఏర్పాటు చేయాలి. ఆర్టీసీ కౌంటర్ తిరిగి ప్రారంభించాలి. కౌంటర్ తిరిగి ప్రారంభించినట్టే ఒక 2-3 సిబ్బందిని పెట్టాలి. అలాగే సెక్యూరిటీ గార్డులు కూడా పెట్టి ప్రజలకు రక్షణగా, మహిళలకు రక్షణగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. ప్రజా రవాణా సంబంధించి ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ ఆక్రమణకు గురవటం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, అధికార యంత్రాంగం కానీ స్పందించకపోవడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నటువంటి బడుగు బలహీన వర్గాల పేద ప్రజలు, అనేక మంది విద్యార్థులు కూడా రోడ్ల మీద పడిగాపులు కాస్తుంటే ప్రజా రవాణా శాఖ స్పందించకపోవడం మరి సిగ్గుచేటు. బస్టాండ్ పరిరక్షణ కోసం 11 రోజులుగా చీకురుమెల్లి రవికుమారు నిరాహార దీక్ష చేస్తున్నా గానీ మరి స్పందించిన యంత్రాంగం కూడా సిగ్గుచేటు. ఈ సందర్భంగా ముమ్మిడివరం ఆర్టీసీ బస్టాండ్ పరిరక్షణ పోరాట సమితిగా ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులు హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా స్పందించండి. ముమ్మిడివరంలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్ ఏదైతే ఉందో, ఆక్రమణకు గురైంది ఏదైతే ఉందో, దాన్ని తక్షణం ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. అక్కడ ఉండేటువంటి ఏదైతే ఆర్టీసీ లీజుకి ఇచ్చిందో ఆ లీజుని తక్షణం రద్దు చేయాలి. అది ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. లేని పక్షంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ముమ్మిడివరం ఆర్టీసీ పరిరక్షణ పోరాట సమితి ఏదైతే ఉందో ఆ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజలందరినీ కూడా సమీకరించి ఆ బస్టాండ్ ని స్వాధీనం చేసుకుంటా అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం.